పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సంయుక్తంగా అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లోని 1వ ప్లాట్ఫామ్పై 40 ఏళ్ల వయసు గల వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. రైల్వే పోలీసుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. వారం రోజులుగా అతడి వివరాలు ఏమీ తెలియనందున గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు. రైల్వే పోలీసుల వినతితో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను స్పందించారు. తెనాలిలోని జిల్లా ఆసుపత్రి మార్చురీలో గల మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. గుంటూరులోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ స్వామి జ్ఞాన ప్రసన్న ఆశీస్సులతోనే ఈ సేవలను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కుర్ర శ్రీను తెలిపారు. దహనం చేసిన అస్థికల్ని కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేస్తున్నామని గుర్తు చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. సేవా సమితి సేవలకు తమ సంస్థ సహకారం ఉంటుందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, మల్లెల వాసు, ఏ శివప్రసాద్, పి పోతురాజు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల కిందట తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒక అనాథ మృతదేహం లభించిందండి. తెనాలి రైల్వే స్టేషన్ పోలీసులు కుర్రా శ్రీనివాస్ గారికి ఈ కబర్ అందించడం జరిగింది. ఈ బాడీని ఇక్కడ మార్చురీ రూమ్ తీసుకొచ్చి ఈ 5 రోజుల్లో కూడా ఎవరు గుర్తించకపోవటం వల్ల ఈ బాడీని కుర్రా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెనాలి మహాప్రస్థాన సేవా సమితి అయినటువంటి బురిపాలెం రోడ్లో ఉన్న మహాప్రస్థానంలో ఈ బాడీని తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కూడా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం చేస్తున్న ఈ సేవా కార్యక్రమం మా రెడ్ క్రాస్ తరపున కూడా పార్టిసిపేట్ చేయాలని మా పై వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసమని ఈ రోజు నుంచి మేము కూడా భాగస్వామ్యం అయ్యి ఈ అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయడానికి మేము కూడా ముందుకు వస్తున్నాము. దయచేసి ఎవరైనా సరే కొంచెం ఈ దహన కార్యక్రమాలు చేసుకోవడానికి సొమ్ము లేనాళ్ళు కానీ ఇంటి దగ్గర చనిపోయినా కానీ చేసుకోలేము అనే భావన ఉన్నాళ్ళు మరి కుర్రాసీనుకి తెలియజేస్తే మరి అన్ని రకాలుగా మరి మన సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు చేయడానికి మరి భక్త బృందం శివలింగేశ్వర స్వామి భక్త బృందం ప్లస్ రెడ్ క్రాస్ కూడా ముందుంటుంది. ఈ విషయం కొంచెం నాటి నుండి కూడా మేము చేసే సేవలకి మరి తెనాలి మహాప్రస్థాన సేవా సమితి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి దాని తోడుగా మరి నేడు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెమ్మదిగా కొన్ని సంవత్సరాలుగా నేను కూడా కొనసాగుతున్నాను. ఈ రోజున మరి కొనసాగుతున్నాను. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడానికి ప్రత్యక్షంగా మరి చైర్మన్ గారు అయినటువంటి భానుమతి గారు, అదేవిధంగా మరి మహాప్రస్థానానికి మరి సెక్రటరీగా ఉన్నటువంటి మరి జెట్టి శివరామకృష్ణ గారు కూడా మరి ఇక్కడ తెనాలి జిల్లా వైద్యశాలలో గత 5 రోజుల నుంచి ఉంటున్న మరి అన్అన్బుల్ బాడీ మరి రైల్వే పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి మరి ఆ ఒక మృతదేహాన్ని మరి అంత్యక్రియల నిమిత్తం మరి వాళ్ళు పోలీసులు తెలియజేశారు. మరి ప్రత్యక్షంగా వారే ఇక్కడికి అధ్యక్షులను మరి చైర్మన్ గారు రావడం, మరి ఆ బాధ్యతలు మాతో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 7-10 వయసులో మరి పెద్ద ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా గొప్ప విషయం.